మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరూ కలుసుకోవడం, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయాన దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం కాబట్టి దానికి ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం. తలలో ఉంచుకున్నాం, ప్రార్థనలు ఏకీపించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా ఇదిగో ప్రభా, మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది నాయన నీ వాక్యాన్ని నాయన వింటూ ఉన్నారు. విన్న వాక్యాన్ని ప్రభా వాళ్ళ హృదయాలలో ప్రభా తండ్రి నెమరు వేసుకుంటూ నాయన విశ్వాస యొక్క జీవిత యాత్రలో నాయన కొనసాగడానికి సహాయం చేయండి ప్రభా. తిరిగి మరలా ప్రభా నీ పాదశానికి మేము వస్తున్నాం. నీ వాక్యం మేము వినబోచున్నాం ప్రభా. తండ్రి, వినగలిగినటువంటి నన్ను చెవిని గ్రహించే మనస్సు నాయన నాకు నాయన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రజలకును మీరు దయచేయమని తండ్రి, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మంచిదండి. గత ఎపిసోడ్లో నోవాహును గురించి 5 ఎపిసోడ్లు తీసాం. మరి ఆయన ముగింపులో ఆదికాండములోనే 9వ అధ్యాయము ఆయన 29వ వచనంలోనే ఆయన 950 ఏండ్లు రాయబడిన మాట చూస్తే మృతి పొందెను. అంటే గత ఎపిసోడ్లో మనం చూసింది ఏంటంటే 950 ఏండ్లు బ్రతికి మృతి పొందాడు. అక్కడికి మనం నోవాహు మాత్రం తెలుసుకొని ఆయన యొక్క చరిత్ర అక్కడికి ప్రభు పిలుపు ద్వారా దేవుడు పిలిచాడు కాబట్టి వెళ్ళిపోయాడు. తరువాత ఆయనకు పుట్టినటువంటి బిడలు షేము, హాము, యాపేతు వారి భూమి మీద ఏ విధంగా వారి వంశాలు ఏ విధంగా అభివృద్ధి పడ్డాయో, ఏ రీతిగా వాళ్ళు భూమిని వారి యొక్క సంతానము ద్వారా అభివృద్ధి పరచడానికి దేవుడు ముందుగానే నోవాహుకు ఇచ్చినటువంటి వాగ్దానం వారి బిడ్డల పక్షంగా దేవుడిచ్చాడు. అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఎవరి ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలంటే నోవాహు కుటుంబంలో వారి బిడ్డల ద్వారానే. షేము, హాము, యాపేత్ అని వారు ఈ ముగ్గురు ఈ భూమిని నిందించడానికి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని చిత్తము చొప్పున వారి ద్వారా భూమిని తిరిగి దేవుడు ప్రజలను వ్యాప్తి చెందడానికి దేవుడు ఆ యొక్క నోవాహు కుటుంబంలో నోవాహుకు ముగ్గురు బిడ్డలు వారి ద్వారా ప్రజలను వారి సంతానం ద్వారా వారి వంశము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం విందాము. శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. మీకు చిన్న విన్నపం అండి, మీరు వాక్యం వింటున్నప్పుడు బ్లెస్సింగ్ అయినప్పుడు సబ్సిడీ మటుకు ఖచ్చితంగా మీరు చేయండి. ఎందుకంటే దేవుని వాక్యం విన్నప్పుడు మీ హృదయాలు తెరవబడతాయి. ఆ వాక్యం ద్వారా తృప్తిపరచబడతాము. ఆ తర్వాత ఇతరుల ముందు షేర్ చేసినప్పుడు మీ ద్వారా వారికి కూడా బలపడతారు. కాబట్టి ఈ గిరి డానియల్ ఈ యొక్క యూట్యూబ్లో ఈ యొక్క పేరు కొడితే నా మెసేజ్లు వస్తాయి. వాటిని విని ఇతరులు షేర్ చేయాలండి ప్రభు పెట్టి మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రం కాదు, కానీ తండ్రి, నా మనసులో ఉన్న భారం ఏంటంటే సువార్త బలం కలిగినటువంటి మాటలు దేవుని గురించి చెప్పడానికి నేను
సిద్ధపడ్డాను కాబట్టి, ఆ భారం నాలో పెట్టాడు కాబట్టి, ఆ భారం మీలో ఉండాలి. మీరు కూడా ఇతరులకు షేర్ చేయాలి. అది దేవుడికి ఇష్టపడినటువంటి కార్యం అది. అలాగ చేయాలని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్‌లో నా ఉద్దేశ్యం కాదు కానీ, దేవుని యొక్క ఉద్దేశ్యం ఏందంటే, ఒకే ఒక ఉద్దేశ్యం అయింది. అందరికి సువార్తను ప్రకటించాలి. ఆ కాన్సెప్ట్‌తోనే నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాను. అది మనసులో పెట్టుకొని మీరు కూడా దయుంచి ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి చేసినప్పుడు నలుదిక్కుల సువార్త వ్యాపించబడుతుంది. అనేకులు కూడా అది విని ఆత్మీయంగా బలపడతారు. దేవుని వాక్యం ఇంకా లోతైన మర్మాలు కూడా మనం తెలుసుకొని విశ్వాసంలో మనం బలపడతామండి. సరే, దేవుని వాక్యం విందాం. ఒక మాట చదువుకుంటాం. ఆదికాండం 10వ అధ్యాయములో మొదటి వచనాన్ని చదువుకుందాం. చూడండి. ఇది నోవాహు కుమారుడగును షేము, హాము, యాపేతులు తమ వారి వంశావళి. జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. చూసారా, అక్కడ రాయబడినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నోవాహు యొక్క చనిపోయిన తరువాత నోవాహు కుమారులైనటువంటి వారు షేము, హాము, యాపేతు జలప్రలయం గడిచిన తరువాత వారికి సంతానం కలిగింది. అక్కడే వంశావళి యొక్క జాబితా రాయబడి ఉంది. ఎవరెవరు ఏ వంశావళి ఉండాలనేది మనం తెలుసుకోవాలి కాబట్టి వాక్యాన్ని మరి తిరిగి మరలా చదువుకుంటాం. చూడండి, ఇదే ఆదికాండం 10వ అధ్యాయంలోనే 2వ వచనం చదువుకుందాం. యాపేతు కుమారుడు గోమెరు, మాగోగు, మాదయు, యావాను, తూబాలు, మెషెక్కు, తీరస్సు అనువారు. వీళ్ళు ఎవరి కుమారులు అంటే యాపేతు. యాపేతు తండ్రి యొక్క పేరు నోవాహు. నోవాహు తండ్రి పేరు లెమెకు. లెమెకు తండ్రి పేరు మెతుషెల. ఇంకా చెప్పుకుంటా పోతే వంశసార్యంగా వస్తుందన్నమాట. వంశపార్యం కూడా ఆదాము దాకా వెళ్ళిపోద్ది. వాటి జోలికి మనకు వెళ్ళలేదు కాబట్టి గత ఎపిసోడ్ అన్నీ కూడా మనం విన్నాం కాబట్టి కేవలము ఇక ఈ విషయంలోనే ఈ షేము, హాము, యాపేతు ఈ ముగ్గురిని గురించి చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. నోవాహు విషయంలో మన చరిత్రను చూసుకున్నాము. ఆత్మీయంగా మనం బలపడ్డాం. మరి వారి కుమారుల విషయాన్ని కూడా తెలుసుకొని మనం కూడా మనకున్నటువంటి తప్పులు లేకపోతే ఆ తప్పులని సరిచేసుకోవడానికి తిరిగి దేవుని యొక్క దగ్గరకు వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకొని ఆయన అడిగినప్పుడు క్షమించగలని సిద్ధ మనసగల దేవుడు కాబట్టి మనం కూడా మనకు ఒక వంశం ఉంది. ఏ విధంగా అయితే నోవాహు కుటుంబంలో ఒక వంశావళి ఉందో ప్రతి మనిషికి వంశావళి ఉంది. ఆ వంశం అనేది లేకపోతే మనం లేము. మనను కన్న తల్లిదండ్రులకు తరువాత మన తల్లిదండ్రుల యొక్క అమ్మ నాన్న ఇంకా వెనక్కి వెళ్ళిపోతే వెనక జనరేషన్ వెళ్ళిపోతే ఇంకా చెప్పుకుంటూ పోతుంటే అవ్వాతాత తర్వాత అవ్వతాత తర్వాత ముత్తాతలు ఎన్ని చెప్పుకుంటూ ఉంటే వంశావళి కిందకు వస్తుంది. అలాగే బైబిల్లో కూడా వంశావళి అని రాయబడి ఉంది. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన యూదా గోత్రపు సింహం. ఆయనకు ఒక గోత్రం ఉంది, యూదా గోత్రపు సింహం అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ఆయన కూడా మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. ఎక్కడండి అది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వంశావళి అనే మాట అక్కడ కనబడుతుంది. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క వంశావళి అంటే ముందు ఎవరిని పెట్టాడు దేవుడు? అక్కడ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును పెట్టాడు. రెండవదిగా
అబ్రాహాము తర్వాత దావీదు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా ఎరిగినవాడు కాబట్టి దావీదుని పెట్టాడు. మూడవదిగా యేసుక్రీస్తు యొక్క వంశావళిని పెట్టాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క వంశావళిని మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడలేదు కానీ, రాయబడలేదు కానీ మత్తయి. కానీ అక్కడ ప్రారంభంలోనే అబ్రహాం పెట్టాడు. రెండవదిగా దావీదుని పెట్టాడు. మూడవ స్థానంలో యేసు ప్రభు యొక్క వంశావళిని పెట్టాడు అక్కడ. ఈ మూడిట్లో ఏ వంశావళిలో నీవు నేను మనం అందరం ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. తిరిగి రండి ఇక్కడికి. వంశావళి గురించి మీకు వివరణ ఇచ్చాను కాబట్టి అక్కడ. తర్వాత ఈ నోవాహు కుటుంబంలో యాపేతు యొక్క కుటుంబంలో కుమారులు చదువుకున్నాం. వాళ్ళు ఎక్కడ నివసించేవారంటే ఆ మాట కూడా చదువుకుందాం. చూడండి, ఆదికాండము 10వ అధ్యాయము 5వ వచనం. వీరి నుండి సముద్ర తీరమందు ఉన్న జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములో వారు వేరైపోయిరి. జలప్రలయం రాకముందుగా నోవాహు కుటుంబం నోవాహు బతికున్నప్పుడు అందరూ కలిసి ఒకటిగా ఉన్నారు. జలప్రలయం వచ్చిన తర్వాత ఇక్కడ స్ప్రెడ్ అయిపోతున్నారు. ఇక్కడ నోవాహు చనిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడ నివసించేవాళ్ళు? ఇక్కడ సముద్రపు తీరంలో నివసించి వ్యాపించేవాళ్ళు. ఆయా వంశముల ప్రకారం, ఆయా జాతుల ప్రకారం తమ తమ యొక్క వంశములను, తమ జాతులను ఇక్కడ రాశాడు స్పష్టంగా. ఇది ఎవరి సంతానం అంటే యాపేతు యొక్క సంతానం. ఇది ఈ వంశాన్ని ఇక్కడికి మనం ఆపి రెండో వ్యక్తి దగ్గరకు వస్తాం. చూడండి, ఆ మాట కూడా చదువుకుందాం. ఆదికాండం 10వ అధ్యాయంలోనే 6వ వచనం చూద్దాం. ఆము కుమారుడు కుషు, మిప్రాయమును, పూతుకనాను అనువారు. అంటే ఆము యొక్క వంశావళి ఇక్కడ రాయబడి ఉంది. వాళ్ళలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఆము యొక్క వంశావళిలోనే పరాక్రమం కలిగినటువంటి ఒక వ్యక్తి. ఆయన పేరు కూడా చదువుకున్నాం. చూడండి, 8వ వచనం చూద్దాం. ఆదికాండం 10వ అధ్యాయంలో 8వ వచనం. కూషు నిమ్రాదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అంత మాత్రమే కాకుండా 9వ వచనం కూడా చదువుకుంటాం. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడై ఉన్న నిమ్రోదు వలె అను లోహోక్తి కలదు. కూషు నిమ్రోదును అంటే కూషు నిమ్రోదును కన్నాడు. ఈ నిమ్రోదు ఎవరు అంటే ఇక్కడ రాయబడిన మాట, హాము కుమారులు కూషు, నిమ్రను, పూతు అని వారు కుమారుల్లో ఉన్నవారు, వాళ్ళ వంశావళిలో ఉన్నవారే వీళ్ళందరూ కూడా. వాళ్ళలో పరాక్రమం కలిగే ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేందంట అక్కడ రాయబడినమాట, కూసు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండేటట్టు ఆరంభించెను. కానీ దేవుని ఎంత సాక్ష్యం పొందుకున్నాడు చూద్దాం. నాకు చదువుకున్నాం కదా, మళ్ళీ అదే చదువుకుందాం ఆ వాక్యాన్ని. 9వ వచనం చూడండి. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. అంటే నిమ్రోదు యెహోవా ఎదుట పరాక్రమ వేటగాడు. గురి చూసి కొట్టాడా, కరెక్ట్గా జంతువు చనిపోవాల్సిందే. అంత నేర్పరి కలిగిన వాడు. మరి ఈ యొక్క సంతానములో, ఈ యొక్క ఆము సంతానంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆముకు పుట్టినటువంటి బిడ్డల విషయంలో కానీ, వారి కుమార్తెల విషయంలో అన్నిట్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తూ నోవాహుకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, మీరు ఫలించండి, భూమిని నిందించండి, అభివృద్ధి పొందండి ఏ విధంగా అయినా దశ చేశాడో, అదేవిధంగా ఆ వాగ్దానమే ఇప్పుడు యాపేతు విషయంలో జరిగింది. తర్వాత
హాము విషయంలో కూడా జరుగుతూ ఉంది ఇక్కడ. ఇకపోతే మూడో వ్యక్తి ఎవరు అంటే, చూడండి ఆ మాట కూడా. యాపేతు చూసుకున్నాము, హాము చూసుకున్నాము. తర్వాత షేమును చూద్దాం. షేము కూడా ఇదే అధ్యాయంలోనే మనకు కనపడతాడు. 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. షేము కుమారులు ఏలాము, అచరుదు, అర్పసజు, లూదు, అమారా అనువారు. తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే షేముకు పుట్టినటువంటి బిడ్డలు. అంత మాత్రమే కాకుండా ప్రతి కుటుంబంలో కుమారులు వంశావళిలో ఉంటున్నారు. మరి కుమార్తెలు కనబడడం లేదే అని మీకు ఒక అనుమానం రావచ్చు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే షేము విషయంలో మాకు వచనం చూపిస్తాను చూడండి. ఆదికాండము 11వ అధ్యాయంలోనే 10వ వచనం చదువుకుందాం. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల వాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అక్షదును కనెను. షేము అక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఇది ఎవరిది? షేము యొక్క వంశావళి. షేముని ఎవరిని కన్నాడంటే ఫస్ట్ 100 ఏళ్ల వయసులో జలప్రవాహం గతించిన తర్వాత 2 ఏళ్లకు అక్షదును కన్నాడు. ఏ వయసులో? 100 ఏండ్ల వాళ్ళు గలవాడై, 100 ఏళ్ళు గలవాడై. తర్వాత ఏదైతే షేము అక్షదును కనిన తర్వాత 500 ఏళ్ళు ఏమైంది? బ్రతికి ఎవరిని కన్నాడైనా? కుమారులను కుమార్తెను కన్నాడు. దాని ముందుగా పేర్లన్నీ విన్నాం. కానీ ఇప్పుడు ఈ వచనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించి మరొక వచనాన్ని నా మనసులో పెట్టాడు కాబట్టి అది నేను చెప్పక తప్పదు. ఎందుకంటే ఇదే వయస్సు కలిగినటువంటి వాడు తన తండ్రి అయినటువంటి నోవాహు కూడా కనపడుతున్నాడు. ఎక్కడంటే ఆ వచనం గత ఎపిసోడ్లో నేను చెప్పాను, విన్నాను, మీరు విన్నారు కూడా. మరి తిరిగి అది కూడా ఆ నెమరు వేసుకుంటా, వాక్యాన్ని కూడా నెమరు వేసుకుంటాను చూడండి. ఆదికాండంలోనే 5వ అధ్యాయము 32వ వచనం చదవండి. అక్కడ చూద్దాం. అక్కడ నోవాహు 500 ఏండ్లు గలవాడి షేమును ఆమును యాపేతును కనెను. ఇదే 5 ఏండ్లు గలవాడు తన కుమారుడి విషయంలో కూడా అదే సందర్భం జరిగింది. ఇక్కడ ఎవరి విషయం అండి? షేము వంశావళిలో 5 ఏండ్లు తర్వాత 500 ఏండ్లు బ్రతికాడు. బ్రతికి కుమారులు కనిగాడు, కుమార్తెలు కన్నాడండి. ఈజ్ అ వండర్. తండ్రి అదే వయసులోనే ఎవరిని కన్నాడు? షేమును, హామును, యాపేతును, ఈ 3 బిడ్డలని నోవాహు అక్కడ కన్నాడు. ఆదికాండము 5వ అధ్యాయం 32వ వచనంలో. మరి నోవాహుకు పుట్టినటువంటి బిడ్డల్లో ఆముకు కూడా సేమ్ 500 ఏళ్ళలోనే కుమారులను కుమార్తెలను కన్నాడు. ఇక్కడ ఈజ్ అ వండర్. అందుకనే తండ్రికి అదే ఆయుష్ కనేటప్పుడు అదే ఆ వయసు ఇచ్చాడు. తన కుమారుని ఆము విషయంలో కూడా అదే విషయంలో కూడా ఆముకి ఇచ్చాడు. ఇక్కడ ప్రియ సహోదరులారా, నోవాహు కుటుంబంలో ఆయా జాతుల ప్రకారము తమ తమ జాతుల ప్రకారము తమ తమ వంశము ప్రకారము వారందరూ కూడా ప్రభుని ఎరిగిన వారుగా ఉన్నప్పుడు తలా ఒక దిక్కు వెళ్ళిపోయారు. ఒకరైతే సముద్రం తీరాన్ని వెళ్ళిపోయాడు, యాపేతు అయితే. ఒకరైతే హాము అయితే ఆయన కుమార ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తలా ఒక దగ్గరికి స్ప్రెడ్ అయిపోయారు. ఎవరికి వారే అయిపోయినారు. ఎవరికి వారు అయినప్పుడు కూడా ప్రభు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి వారందరినీ కూడా క్లబ్ చేయాలి, దేవుడే చేయాలి. దేవుని యొక్క ప్రణాళిక అది, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచనది. చూడండి, నేను ఒక వచనాన్ని చూపిస్తాను. దినవృత్తాల గ్రంథం చూద్దాం. ఇదే ఒక వంశావళి అక్కడ రాయబడిన మాట చూద్దాం, చదువుకుందాం కూడా. దినవృత్తాల గ్రంథం మొదటి గ్రంథం ఇక్కడ మొదటి అధ్యాయంలోనే వాళ్ళ యొక్క వంశావళి అక్కడ రాస్తాడు. 5వ వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 5వ వచనంలో యాపేతు కుమారులు
గోమేరు, మాగోగు, మాదియు, తర్వాత యావాను, తుబాలు, వేషేకు, తిరను అనువారు. వీళ్ళు ఇదే ఇదే సబ్జెక్టు ఆదికాండంలో మనం 10వ అధ్యాయంలో చూస్తున్నాం. అదే సబ్జెక్టు దినవృత్తాంతాల గ్రంథం కూడా అదే వంశావళి ఇక్కడ రాయబడింది. తర్వాత చూడండి ఆము యొక్క సంతానం చూద్దాం, అది కూడా చదువుకుందాం. 8వ వచనం చూడండి. హాము కుమారులు కూషు, నిమ్రాను, పూతు, కనాను. వీళ్ళు హాము యొక్క బిడ్డలు, వారి యొక్క వంశావళి ఇక్కడ రాయబడిన మాటలు కింద వచనాన్ని చదువుకుంటూ పోతే సమయం లేదు కాబట్టి క్లుప్తంగా నేను చెప్తూ ఉన్నాను. తర్వాత షేము కుమారులు ఎవరంటే తర్వాత ఏలాము, అషూరు, అచ్చరుదు, లూదు, తర్వాత ఆరాము, ఊజు, ఊలు, గేతెరు, వెషెత్కు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే నోవాహు కుటుంబంలో వారి ముగ్గురు కుమారుల విషయంలో దేవుడు వాళ్ళ వంశావళిని అభివృద్ధి పరుస్తూ వస్తున్న సందర్భాలు తమ తమ జాతుల ప్రకారమే వారిని వేరుపరిచి వారిని ఆ యొక్క వంశాలను దీవిస్తున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను మన వంశాలను కూడా దీవిస్తున్న దేవుడు ఆయన ఒక్కడే. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీవు ఏ వంశానికి చెందిన వాడవు? నీవైనా నేనైనా ఒకే వంశముకు చెందిన వారమే. యేసు క్రీస్తు యొక్క వంశావళిలో మనం పుట్టిన వారము, మన ఆత్మీయంగా గన్నవారము ప్రభువులో ఉంటే. ప్రియ దేవుని బిడ్డారా, ఇక దినవృత్తాంతాల గ్రంథం మొదటి గ్రంథంలోనే వంశావళి రాసుకుంటూ వచ్చాడు. తర్వాత చూడండి మరొక వ్యక్తిని మనం చూస్తాము. షేము యొక్క కుమారుల విషయంలో కూడా మనం చూద్దాం. చూడండి, షేము కుమారులు ఏలాము, అషూరు, అచరదు, లూదు, ఆరాము, ఊజు, ఊలు, గెరెతు, మెతిషు. ఇవన్నీ మనం చదువుకున్నవే. కానీ ఇంకా ఈ చదువుకుంటూ వస్తే వాళ్ళ వంశావళంతా కూడా ఇక్కడ రాయబడింది. షేము కానీ, హాము కానీ, యాపేతు కానీ, ఈ ముగ్గురు బిడ్డల విషయంలో నోవా కుటుంబంలో వీరందరూ తండ్రి చెప్పినట్టు విన్నారు కాబట్టి దేవుడు ఏదైతే నోవాహుకు చెప్పాడో ఆయన విధేయత చూపించాడు కాబట్టి అదే విధేయతను నేర్పించినటువంటి ఆ బిడ్డల విషయంలో కూడా ఆ విధేయత అప్పుడే ఉంది కాబట్టి దేవుడు ఆ ముగ్గురు బిడ్డల్ని ఆ కుటుంబాలు దీవిస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు, అభివృద్ధిపరుస్తూ వచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. ఈ వంశావళిలో మనం ఉంటూ ఉన్నామా? చూడండి, తిరిగి ఆదికాండానికి రండి. అక్కడ ఒక మాట చదువుకుందాం. ఆదికాండంలోనే 10వ అధ్యాయము 32 వచనం చదువుకుందాం. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారులు వంశములు ఇవే. జలప్రవాహం గతించిన తర్వాత వీరి నుండి జనములు భూమి మీద వ్యాపించెను. చూసారా ఏమనండి? వారి వారి జనములలో. ఎవరి వారి వారి జనములలో? షేము, హాము, యాపేతు వారి పుట్టినటువంటి బిడ్డలు, తర్వాత కుమారులు కుమార్తెలు తర్వాత కన్నారు. తర్వాత వాళ్ళు కన్న తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేశారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఎదిగారు. వాళ్ళ బిడ్డలు వాళ్ళు వంశములు తమ తమ జాతుల ప్రకారం తమ తమ వంశాల ప్రకారం వారందరూ కూడా ఇక్కడ అందరూ ఏం చేశారు? తమ తమ చూడు ఆ రాజు వారి వారి సంతతుల రాయబడింది అక్కడ. సంతతులు అంటే సంతానం. ఆ ప్రకారము నోవాహు కుమారులు వంశములు ఇవే. ఏమిటండి? నోవాహు యొక్క కుమారుల యొక్క వంశములు ఇవే అని రాస్తూ ఇక్కడ శ్రేష్టమైన మాట దేవుడు చెప్పిన మాట చూద్దాం. జలప్రవాహం గతించిన తర్వాత వీరి నుండి జనములు భూమి మీద వ్యాపించెను. జలప్రలయము గతించిపోయిన తరువాత, జలప్రలయము వచ్చిన తర్వాత బయట ఏ మానవుడు లేడు, ఒక నోవాహు కుటుంబం తప్ప. నోవా భార్య, తన ముగ్గురు కుమారులు షేము, హాము, యాపేతు, తర్వాత ముగ్గురు కోడళ్ళు, ఈ 8 మంది తప్ప ఓడలో బయట ఏ నరుడు కూడా లేడు. అందరూ కూడా చనిపోయిన వారే. కానీ ఇప్పుడు భూమి ఏ విధంగా వ్యాపించింది ఇక్కడ? ఎవరి ద్వారా వ్యాపించింది ఇక్కడ? షేము, హాము, యాపేతు ఈ ముగ్గురు
నోవాహు బిడ్డలు కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆ మాటను వాగ్దానం నెరవేర్చబడాలి కాబట్టి వారి కుటుంబంలో వీరి ద్వారా తమ తమ జాతుల ప్రకారం తమ తమ వంశం ప్రకారము భూమి అంతటా వారు వ్యాపించారు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి ఇది. అద్భుతమైన మాట కదా. ఈ వంశంలో మనం జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించిపోతూ ఉన్నాను. నోవాహు కుటుంబముని ఎన్నుకున్న దేవుడు ఆ కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధించింది. ఆ కుటుంబం అంతా రక్షించబడింది. ఈరోజు మన కుటుంబంలో ఎవరు రక్షించబడ్డారు చెప్పండి? ఒక కుటుంబంలో భార్య రక్షణ పొందితే భర్త రక్షణ పొందడు. మరో కుటుంబంలో భర్త రక్షణ పొందితే భార్య రక్షణ పొందదు. భార్యాభర్తలు రక్షణ పొందితే పిల్లలకు రక్షణ ఉండదు. అందుకనే మనం ఎలా ఉండాలండి? కుటుంబంగా ప్రభు సన్నిధిలో ఆరాధించే వాళ్ళగా ఉండాలి. ఒక కుటుంబాన్ని దేవుడు మనకు ప్రేమించి ఇచ్చాడు. భార్య భర్త వారికి ఇచ్చినట్టు గర్భఫలం బిడ్డలు. మనం మోకరిస్తే మన పిల్లలు మోకరిస్తారు. మనం బైబిల్ చదివితే మన బిడ్డలు బైబిల్ చదువుతారు. మన కుటుంబ ప్రార్థన ప్రతి ఇంట్లో ఉంటే మన పిల్లలు మోకరిస్తే మనల్ని బట్టే చేస్తారు వాళ్ళు. మనం సీరియల్ చూసుకుంటా ఉంటే మన బిడ్డలు మొబైల్ తీసుకొని వాళ్ళు నచ్చిన పోగరాలు పెట్టుకుంటూ లోకానుసారమైన జీవితం జీవిస్తూ వారి జీవితాలు ఎడ్యుకేషన్ పరంగా దెబ్బతింటూ మొబైల్కే అడిక్ట్ అయిపోతుంటారు. ఇప్పుడు కంప్యూటర్ యుగంలో మనం ఉంటున్నాం. మన పిల్లల్ని ఏ విధంగా మనం పెంచుతున్నాం, మన పిల్లల్ని ఏ విధంగా దేవుని యొక్క సన్నిధికి నడిపిస్తున్నాము, మన పిల్లల్ని దేవుని వాక్యాన్ని ఎలా వినిపిస్తున్నాము. మనమైతే ఓకే, మనలో ఆదివారం వస్తే నేను ఒక్కడే వెళ్తే కాదు మందిరానికి, కుటుంబంకి వెళ్ళాలి. నాతో పాటు నా భార్య రావాలి, నా బిడ్డలు రావాలి. కుటుంబంగా వెళ్ళినప్పుడే కదా మనం బ్లెస్ అవుతాం, దేవుని ఆశీర్వాదం తీసుకొస్తాం, దేవుని వాక్యాన్ని తీసుకొస్తాం, ఆత్మీయంగా బలపడతాం, స్థిరపడతాం. ఎక్కడ భర్త మందిరానికి వెళ్తే భార్య ఇంట్లో ఉంటుంది, భార్య మందిరానికి వస్తే భర్త ఇంటి దగ్గర ఉంటాడు. పిల్లలు ఆదివారం వస్తే వారు ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోతారు, మందిరానికి రారు. ఎక్కడ నెమ్మదండి? ఎక్కడ శాంతి అండి? కుటుంబంలో ఎక్కడ నెమ్మది శాంతి ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే, ప్రభు సన్నిధిని అనుభవించినప్పుడే, దేవుని వాక్యాన్ని విన్నప్పుడే. ఇలాంటి యొక్క పరిస్థితిలో మనం జీవించాలి. నేను ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. అలాగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించబడునుగాక. దేవుడి మాటలు దీవించి బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా అదిగో ప్రభా, ఇంతవరకు నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది చూస్తున్నారు ప్రభువా. నీ వాక్యం వింటూ ఉన్నారయ్యా. జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా నీ వాక్యం ద్వారా ధైర్యపరచండి నాయన. శాంతినివ్వండి ప్రభా, సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. అయ్యా నీ బిడ్డలు నాయన ఏ అవసరత కలిగి ఉన్నారో అవసరత తీర్చు నాయన. నీ బిడ్డలు ఏ వ్యాధి కలిగి ఉన్నారో ప్రతి వ్యాధిని ప్రభా యేసుక్రీస్తు నామములో నాయన ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా అదిగో ప్రభా, ఏ కుటుంబంలో ప్రభా గర్భఫలం లేకుండా ఉండారు ప్రభా, మీరు గర్భఫలం నాయన మీరు తెరవండి నాయన. మీరు గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ కుటుంబంలో యవ్వన బిడ్డలకు వివాహం కాకుండా ఉంది ప్రభా, తండ్రి వారి కుటుంబంలో తండ్రి నాయన మంచి వరుడును వధువులను బిడ్డలకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఈ రీతిగా తండ్రి బిడ్డల పక్షంగా చేసిన ప్రార్థన నీరు కట్టి ఫలింపచేయండి. అంత మాత్రం కాదనైనా నోవాహు కుటుంబంలో ప్రభా ఒక పాఠాన్ని మేము నేర్చుకున్నాం. వారి పిల్లల విషయంలో ఎలాగ ప్రభా ఏ విధంగా ఉన్నారో తండ్రి అదేవిధంగా మేము ఉండాలని
మేము ప్రార్థన చేస్తుండగా మీరు తోడుగా ఉండి నడిపించి మీరు మేము తెచ్చుకోమని, మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ప్రభు నామం పేరట ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసమును యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ, వారి కుటుంబాలకి ఇది మొదలుకొని సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. మంచిదండి. మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్టయితే తప్పకుండా మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటాం. ప్రైజ్ లార్డ్.